నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మొత్తానికి రైతులు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఎప్పటి నుంచో రైతు భరోసా అని చెప్పి వార్తలు కూడా కంటిన్యూగా కనిపిస్తా ఉన్నాయి. అవన్నీ కూడా థంబ్నెయిల్స్ పెట్టి వేస్తా ఉన్నారు. ఇగొచ్చి ఆగొచ్చి అన్నట్టు చెప్పిండ్రు. కాకపోతే ఇక ఆ సందర్భం అయితే ఇవాళ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సిద్దిపేట జిల్లా నర్మేటలో ఇవాళ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా స్విచ్ నొక్కుతాడట. ఇక్కడ నుంచే ఇక రైతులకి అకౌంట్లలో అమౌంట్ పడుతుందట. సో 6,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా రాబోతా ఉన్నాయి. సో 70 లక్షల మంది రైతులకి 6,000 రూపాయలు చొప్పున ఇచ్చేసి ఇంకా మళ్ళా జాలు లేకుండా పోతాడు. మళ్ళా ఇంకా పైన ఉన్నటువంటి ఎకరాలకి వేస్తాడా ఏడా అనే దాని విషయంలో చాలా మట్టుకు కన్ఫ్యూజన్ ఉంది. బట్ ప్రభుత్వం చెప్తున్న కాడికైతే, అంటే అధికారులు చెప్తున్న విషయం అయితే ఖచ్చితంగా 9,500 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం డెఫినెట్ గా జరుగుతుంది. అది కూడా ఈ 3 వారాల తర్వాత మళ్ళీ కొన్ని ఎకరాలకు 5 ఎకరాల వరకు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ నెలలో చివరి వరకు, అంటే 31st వరకు కంప్లీట్ చేస్తాడని చెప్పేసి అంటా ఉన్నారు. ఏప్రిల్ 31st వరకు. సో చూద్దాం. మొత్తానికి రైతు భరోసా మీదనే వీడియోలు చేసుకుంటా, రైతు భరోసా కోసమే మాట్లాడుకుంటా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇగొచ్చి ఆగొచ్చి అని చెప్పుడుకు పాపం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో గతంలో ఎప్పుడు కూడా 2018 నుంచి 23 వరకు ఎన్నడూ కూడా రైతులు ఎదురు చూడాల్సిన అవసరం పడలే. నాట్లు వేసుకోకముందే, నిజంగా దుక్కులు దున్నుకోకముందే రైతు భరోసా బంధు పడ్డ సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఒక్కసారికి ఈ వార్త చూద్దాం. ఇలా ప్రతి పత్రికలో ఇదే వార్త. నేడు రైతు భరోసా నిధులు రిలీజ్, సిద్దిపేట జిల్లా నర్మేట నుంచి విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా నర్మేట వేదిక కానుంది. ఈసారి నిధులు జమకు ప్రభుత్వం కొత్త తరహా విధానాన్ని అమలు చేస్తా ఉంది. ఇది కొత్త తరహా కాదు, చెత్త తరహా. ఇది కొత్త తరహా విధానం అమలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. దీనికోసానికి నేను చెప్పలేదా, ఆదివారం అనగానే యాద్ చేసుకోవచ్చు. సండే అంటేనే బంధు రోజు చెప్పారంటే అది రానట్టే అని చెప్పిన. ఇవాళ వస్తున్నాయా మరి? ఇవాళ మొదలు పెడుతున్నాం, ఇవాళ పడిపోతున్నాయి. 22 తారీఖు ఎవడన్నా 22 తారీఖు పెట్టుకుంటాడా? పడేయని తెలుసుకోండి. అంటే ఇవాళ మొదలు పెట్టినామని చెప్పేసి మన కట్టుకొత్తేది ఉందా, ఏమైనా స్విచ్ చేసేది ఉందా? మనం మొన్న అన్నం చూడు, రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు. మరి ఆదివారం బ్యాంకులు ఓపెన్ చేపించి మరి అకౌంట్లో లేపిస్తాడేమో అనుకున్నాం. కాకపోతే రావు, ఆదివారం రావు. 22 తారీఖు అనేది భ్రమ, కల్లా, అబద్ధం. సో 23 తారీఖు అని అనుకోవచ్చు. ఇగో ఇక్కడ చూడండి. ఇందుకు సిద్దిపేట జిల్లా నర్మేట వేదిక కానుంది. అయితే మొత్తంగా 3 విడతల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నదంటూ చూసిరా. ఈ ఫ్యామిలీ ఏదైతే నేడు పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం అంటా ఉన్నారు కదా, ఇక దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అని అంటున్నారు కదా, అసలు అక్కడికి వస్తున్నటువంటి నీళ్ళు ఎక్కడివి? ఆ నీళ్లు కాళేశ్వరంలో భాగమా కాదా? ఇలా ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకొని మరి ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇలా ప్రతిపక్షాలు కూడా అంటా ఉన్నాయి. కాళేశ్వరం ఉత్తదే, పనికిరాందే, చెత్త ప్రాజెక్టు, అదొక వైట్ ఎలిఫెంటు, 1,00,000 కోట్లు వట్టిగా నీళ్ళలో పోసేసిర్రు అని అన్నోళ్ళే ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే పెడుతున్నారో అక్కడ కావాల్సినటువంటి నీటి లభ్యత కాళేశ్వరం ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది. అది తెలిస్తే ఇప్పుడు మాట్లాడాలి. ఇలా అది మంచిదా కాదా అని చెప్పి మరి ఓపెన్ చేస్తే బాగుండేదని చాలా మంది అంటా ఉన్నారు. ఇక ఒక్కసారి చూడండి. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మేట ఇందుకు వేదిక కానుంది. కాగా ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం ఉదయం నుంచి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. కాగా ఈసారి ప్రభుత్వం కొత్త తరహా విధానాన్ని అమలు చేస్తోంది. గతంలో ఒక రోజు ఒక్కో ఎకరం వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేసేవారు. కానీ ఈసారి రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క ఎకరానికి నిధులు మొదటి రోజు జమ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు, రెండో విడతలో 2,650 కోట్లు 20 రోజుల్లో ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో బదిలీ చేయనున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకి సంబంధించి 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ పూర్తి చేయనుంది అంటూ ఒకసారి చూడండి. ఇక్కడ ముచ్చట ఏంటంటే, వీళ్ళన్నదానికి అందరూ ఏమనుకున్నారంటే రైతు భరోసా నిధులు పడిపోతాయి, వచ్చేస్తాయి. ఇగో
కానీ ఎంత వస్తాయి, ఎక్కడ ఆగుతుంది, ఏమన్నా అనుమానం ఉన్నదా, ఏమన్నా తక్కువ వచ్చేది ఉన్నదా, మరి మిగిలిన ఎకరాలకు వెయ్యరా వేస్తారా అనే అనుమానం ఉండే కదా. ఆ అనుమానాన్ని ఇగో దీని ద్వారా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా చెప్పిన, సో మొత్తం 1.5 ఎకరాలకు అంటే గతంలో కూడా అంతే వేసిండ్రు, కొన్ని ఎకరాలు తగ్గిపోయింది, అదంతా మనకు తెలుసు. చెట్లకు పుట్టలకు గుట్టలకు ఇయ్యొద్దని చెప్పి అన్నారు. సో కొంత రియల్ ఎస్టేట్ వెంచర్లు అన్నారు, పెట్రోల్ బంకులు అన్నారు, కొండలు గుట్టలు అన్నారు, వాళ్ళందరికీ కూడా ఉట్టిగానే ఫ్రీగా డబ్బుల్ని ఇచ్చేసిండ్రు. అంత గ్రాంటెడ్గా వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు. సో అట్లాంటి వాళ్ళందరూ కాపీ నిజంగా అసలైనటువంటి సన్నకారు చిన్నకారు రైతులకి లేదా నిజంగా రైతులకి అందాలి తప్ప అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అన్నారు. కాబట్టి కొద్ది మందిని మాత్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, కొద్ది మందిని తీసేసారు. కానీ ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు మాత్రం ఈసారి పడుతుందా పడదా అని చెప్పి చాలా మందికి అనుమానం ఉన్నది. బట్ ఈసారి వాళ్ళకు కూడా పడుతున్నాయి. సో క్లియర్ గా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, ఇంకా రకరకాలైన ఈ పండిస్తున్నటువంటి ఆ రైతులందరికీ కూడా ఈసారి రైతు భరోసా రిలీజ్ కాబోతా ఉంది, పడతా ఉన్నాయి. కాకపోతే అందరికీ ఉన్న అనుమానం ఒకటే, ఈ 6,000 రూపాయలు అందరికి వేస్తుండు ఓకే అంటే ఎవరు నారాజు కాకుండా, ఎవరు కూడా మళ్ళీ మాకు రాలే అని చెప్పి వదిలిపెట్టకుండా, ఎవరు కూడా అరే ఇంకా 2 ఎకరాలకి ఎన్నడు వస్తుంది, 3 ఎకరాలకి ఎన్నడు వస్తుంది అని రోజు ఎదురు చూపులు చూడకుండా ప్రతి ఒక్కరికి ఒక 6,000 రూపాయలు అయితే ఫస్ట్ డే రోజు పడిపోతున్నాయి. ఫస్ట్ డే అంటే ఇలా కాదు, రేపు అందరికి కూడా క్రెడిట్ కాబోతా ఉన్నాయి. ఆ తర్వాత 20 రోజులు ఇగో అంటే 3 వారాల దగ్గర ఇగో 20 రోజుల్లో మళ్ళా 2,650 కోట్లు 2,650 crores మళ్ళా 20 రోజుల్లో కూడా రిలీజ్ చేస్తారట. సో ఇక్కడే ఏప్రిల్ నెలాఖరు వరకు 31st వరకు 3వ విడత మొత్తం కలిపి 9,000 కోట్లు ప్లస్ 1.5 కోట్ల ఎకరాలకు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఈసారి అందరు రైతులకి 6,000 రూపాయల చొప్పున పడబోతా ఉన్నాయి. అయితే ఒక్కటే ఎకరం కేసి తర్వాత ఎగబెడితే ఎట్లా, ఏం చేసినాం, రుణమాఫీ ఎగబెడితే మనం చేసినామా, రైతు బంధు వేస్తామని చెప్పి మొదట్లో వేయకుండా 2-3 సార్లు ఎగబెడితే మనం చేసినామా, ఒకసారి 4 ఎకరాలకే వేసి వదిలిపెడితే మనం చేసినామా, ఇది కూడా గంతే కావచ్చు. తర్వాత నిధులు లేవని చెప్తే ఏం చేస్తాం, మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక 6,000 చేరింది కాబట్టి ఇక ఎవరు సపోర్ట్ చేయరేమో అని ఆలోచనలా. ఏమనంటే పేద రైతుకైతే అందింది కదా, 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళకైతే అందింది కదా, మీదోళ్ళకు ఇచ్చిన ఇయ్యకున్నా ఒకటే అని చెప్పి ఒకవేళ ఆపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఇక్కడనే ఇగో ఆయిల్ పామ్ విప్లవం అంటూ ఈ పంటతో స్థిరమైన ఆదాయం ఏడాదికి 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. నర్మెటలో నేడు పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఇప్పటి నుండి ఆయిల్ పామ్ విప్లవం మొదలు కానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును విస్తరించి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. ఒకసారి నాటితే 25 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగు రాష్ట్ర రైతులకు బంగారు భవిష్యత్తును అందించగలదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ఈ పంటను 1.09 లక్షల ఎకరాల్లో సాగులోకి తీసుకొచ్చామని, సాగు చేసే రైతులకు ఎకరానికి 50,921 వరకు సబ్సిడీ అందిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో రానున్న 3 ఏళ్లలో సంవత్సరానికి 2 లక్షల ఎకరాల చొప్పున సాగులోనికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అంటా ఉన్నారు కదా. తీరా చూస్తే ముచ్చట చూడుర్రి, ఈ బడ్జెట్ల 3,24,000 కోట్ల బడ్జెట్ల రైతు భరోసా నిధులు కేటాయింపు జరగలేదు. రైతులకి రుణమాఫీకి సంబంధించి మిగిలిపోయినటువంటి దాన్ని కంప్లీట్ చేస్తారేమో అని అదన్నా పెట్టుకుంటారేమో అనుకున్నారు, అది బడ్జెట్లో పెట్టలేదు. 3వది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. మనందరికీ ఎరక కౌలు రైతులకు కూడా అంటే భూమి లేని నిరుపేదలకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తాం అని చెప్పి సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయని చెప్పి ఆశ పెట్టి కొద్ది మంది రైతులకి ఇచ్చి ఒక 80 కోట్ల 120 కోట్ల వరకు చేరి ఆ తర్వాత పత్తా లేకుండా ఆ పథకం నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళకన్నా పెడతారేమో అనుకుంటే ఆ కేటాయింపులు కూడా జరపలేదు. మొత్తానికి ఆ 3 పథకాలకి 3,24,000 కోట్ల బడ్జెట్ల కేటాయింపులు జరపనప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారన్న నమ్మకం ఏంది, ఏడుకెళ్ళి తెస్తారు, ఇంకెట్లా పెడతారు అంటే వచ్చే సంవత్సరం అవన్నీ కూడా ఎగవైతనని అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల పట్ల ప్రేమ లేని ముచ్చట. ఇగో ఇదంతా కూడా ఆరంభ శూరత్వం. మొదలు పెడతారు, ఆ తర్వాత పత్తా ఉండదు. రాజీవ్ యువ వికాసం కూడా పెట్టుకున్నారు. వీళ్ళు పెట్టుకొని ఏం చేసిర్రు,
ఇగో ఇస్తున్నాం అగో ఇస్తున్నాం. అరే యువకులకి 50,000 రూపాయల నుంచి మొదలు పెడితే 4 లక్షల రూపాయల దాకా ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పిండ్రు. ఏదా సపోర్టు? ఎక్కడ పోయిందా పథకం? ఆ పైసలే పెట్టలేదు, ఎలా నిధులే కేటాయింపు జరపలేదు. ఇంకా యాడికెళ్ళి ఇస్తారు, ఎవరిస్తారు, ఎట్లా ఇస్తారు అని చెప్పి ఇలా జనాలు కూడా అడిగే పరిస్థితికి వచ్చింది. ఇగో నీది నాది కాదు ప్రజలదంటూ, ప్రజల అవసరాలు తీర్చేదే ప్రభుత్వం, నీది నాది అంటూ చిల్లర మాటలు మాట్లాడొద్దంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నేడు సీఎం ప్రారంభించారు నేపథ్యంలో శనివారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రజలదని పదవి పోయిందని అక్కస్తో చిల్లర మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాడి అయిన ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు రుణమాఫీ చేయలేదంటూ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం సరికాదన్నారంటూ, మరి మీరెందుకు చెప్పారు చేస్తామని? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళది కూడా కట్టుకుంటే చేస్తామని చెప్పిన దొంగలు మీరు ఇలా వాళ్ళని మాట్లాడుతున్నారు. 1,00,000 రూపాయలు చెప్పిర్రు, 1,00,000 రూపాయలు ఎలక్షన్ ముందు చేసి పంపించారు. సో 1,00,000 రూపాయల రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు కాబట్టే 2 లక్షల రుణమాఫీ మీరు చేస్తారన్నారని మీకు ఓట్లు వేసారు. లెక్కకైతే వాళ్ళే కనుక 1,00,000 రూపాయలు పర్ఫెక్ట్ గా చేస్తుంటే మీకు ఓట్లు పడకపోతుండే. రైతులకు అన్ని రకాలుగా ఇచ్చి ఒక రుణమాఫీ విషయంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దాని వల్లనే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది తప్ప ఇంకొకటి కాదు. పైగా మీరు ఇచ్చినటువంటి ఇబ్బడి ముబ్బడి హామీలుగా మీ వాగ్దానాలు, మీ దొంగ వాగ్దానాలు, మీ దొంగ హామీలు అలాని ఓడించేటట్టు చేసినాయని చెప్పి కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు. సో 11.5% వడ్డీతో అప్పు తెచ్చి దోచుకొని తింటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వడ్డీ రేటుని 7.5% తగ్గించుకొని ప్రజాపాలన అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చివరి నెలలో మంజూరైన పనులు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేసినట్టు తెలిపిన ఆయన ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటూ ఇది మొత్తానికి ఇక పంట మార్పిడి అవసరమని ఇదని అదని చెప్తా ఉన్నారు. అయితే ఇక నర్మెటల్ అసలు ఫ్యాక్టరీ నిర్మించిందే బీఆర్ఎస్ అని వాళ్ళు కూడా అంటా ఉన్నారు. సో చూద్దాం ఇంకా రైతు భరోసా పడతదా పడదా, ఇంత ఆశ పెట్టి చివరికి మరి బుస్సు అనిపిస్తారా నిజంగానే తుస్సు అనిపిస్తారా కూడా టకీ అన్నాడు కానీ ఏ టకీ లేదు. మరి రేపు మరి మండే రోజు ఎంతమంది అకౌంట్ల క్రియేట్ అవుతాయి, 70 లక్షల మందికి అంతదా లేదా అనేది కూడా చూద్దాం.